సమ్మర్ వచ్చిందంటే ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేసే డ్రింక్స్ అన్ని తయారు చేసి ఇంట్లో వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదండి. ఈరోజైతే నేను బార్లీ గంజి తయారు చేస్తున్నాను అనమాట. ఇది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాను. ఒక బౌల్తో బార్లీ గింజలు తీసుకుని లో ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు వేయించుకుంటే మంచి సువాసన వచ్చేంత వరకు. అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం మెత్తగా పౌడర్ చేసుకోవాలి, వీలైనంత మెత్తగా. ఇలా కొంచెం బరకున్నా పర్వాలేదు, ఉడికిపోతుంది, మనం వాటర్లో ఉడికిస్తాం కాబట్టి. ఇక్కడ 2 గ్లాసులతో నేను ఈరోజు బార్లీ గంజి చేస్తున్నానండి. 1.5 గ్లాస్ వాటర్ని మరిగించుకొని ఒక 2 గ్లాసులకి 2 స్పూన్స్, పెద్ద స్పూన్స్తో 2 స్పూన్స్ పౌడర్ వేసేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా వేడి నీళ్ళలో వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. మనం స్టవ్ మీద వాటర్ని మరిగించుకుంటున్నాం కదా, అవి మరిగేలోపు ఇలాగ ఈ పిండిని వాటర్లో వేసి రెడీగా పెట్టుకోవాలి. మనకి మిగిలిన పౌడర్ ఉంది కదా, అది ఏదైనా ఇట్లా బాటిల్స్లో వేసేసి స్టోర్ చేస్తే మనం ఆల్రెడీ వేయించి పొడిగొట్టాం కాబట్టి అన్నాళ్ళున్నా కూడా పాడవదు. మనం చక్కగా సమ్మర్ అయ్యేంత వరకు వాడుకోవచ్చు. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బార్లీ పౌడరు, ఇదంతా దీనిలో వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా ఇదంతా బాగా కొంచెం అక్కడక్కడ బరగ్గా ఉంది కాబట్టి అదంతా మెత్తగా ఉడికిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ బార్లీలో అండి ఫైబర్ ఉండటం వల్ల డైజెషన్కి చాలా మంచిదట, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందట, బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుందట, పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇస్తే మంచిది, ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందంట, బీపీని షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందని కూడా విన్నాను. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా బార్లీ ఒక వరం అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారండి. ఒంట్లో వేడిని తగ్గించడం ఒకటేంటి చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మనకి. ఈ బార్లీ గింజలు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతూనే ఉన్నాయండి, చాలా ఈజీగా మనం ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. మా చిన్నప్పుడైతే మా అమ్మ బార్లీ గింజల్ని డైరెక్ట్గా ఇట్లా పౌడర్ చేయకుండా డైరెక్ట్గా ఉడికించేసేది. మిగిలిన ఆ వాటర్ అందరికీ ఇచ్చేసిన తర్వాత మిగిలిన ఆ గింజల్ని పంచదార బెల్లం పొడి వేసి అందరినీ తినమని ఇచ్చేదనమాట, మంచిది ఒంటికి అని చెప్పి. ఇలా చక్కగా గంజిలాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత గ్లాసులు ఇలా డైరెక్ట్గా తాగేసేయచ్చు. గ్లాసులో వేసుకుని తేనె నిమ్మరసం వేసి తాగుతున్నాను నేనైతే. కొంచెం మజ్జిగ పోసి సాల్ట్ వేసి తాగొచ్చు. ఎలా అయినా సరే ఇది అడపాసుకోవటం వల్ల చాలా మంచిదండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మన ఛానల్లో డిఫరెంట్ కంటెంట్స్ ఉన్న వీడియోస్ చేస్తూ వస్తున్నానండి. అన్ని రకాల ఊరగాయలు, అన్ని రకాల వడియాలు, టెంపుల్ టూర్స్, నోములు, పూజలు, వ్రతాలు, డిఫరెంట్ వంటలు, పిండి వంటలు, సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు ముగ్గులు కూడా వేస్తూ ఉంటాను. ముగ్గులు వేయటం కూడా నాకు చాలా ఇష్టం అండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోలు అన్నీ చూసి బాగున్నాయి అనుకుంటేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాగా నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.